హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 8వ తరగతి మరియు 9వ తరగతిలో ఉన్నటువంటి కంటెంట్ నుంచి ఒక 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను ప్రిపేర్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. సోషల్ సబ్జెక్ట్లో భాగంగా ఈ ప్రశ్నలన్నీ ఉంటాయి. ఖచ్చితంగా 1వ ప్రశ్న నుంచి 20వ ప్రశ్న వరకు పూర్తిగా అయితే తెలుసుకోండి. వీడియోనైతే లైక్ చేయండి, హైప్ అనే బటన్ పై కూడా నొక్కండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ప్లే స్టోర్ నుంచి మున్నాబడే అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో టీజీ టెట్కు సంబంధించిన టెస్ట్ సిరీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. దాదాపుగా ఒక్కో టెస్ట్ సిరీస్లో 6000 నుంచి 7500 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అందులో అవైలబుల్గా ఉన్నాయి. వాటన్నిటిని మీరు మిస్ కావద్దనుకుంటే ఖచ్చితంగా యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్సులలో జాయిన్ అవ్వండి. మంచి స్కోర్ సాధించడానికి అవి యూజ్ అవుతాయి. ఈ వీడియోలో మొదటి ప్రశ్న, దాదాపు 4000 సంవత్సరాల క్రితం మట్టి పలకల మీద మొదటి పటాలను తయారు చేసినది ఎవరు? బబిలోనియన్లు, సుమేరియన్లు, గ్రీకులు, రోమన్లు. తెలిసిన ప్రతి మిత్రుడు కూడా ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేస్తా ఉండండి. సుమేరియన్లు రైట్ ఆన్సర్. రెండవ ప్రశ్న, బబిలోనియన్లు తమ ప్రపంచ పటం మధ్యలో ఏ పట్టణాన్ని చూపించారు? సుమేర్, మిలటస్, బాబిలోన్, జెరూసలేం. ఇక్కడ బాబిలోన్ రైట్ ఆన్సర్. మూడవ ప్రశ్న, ఒకే సమయంలో మిట్ట మధ్యాహ్నం అయ్యే కొన్ని ప్రదేశాలను కలుపుతూ ఉత్తరం నుండి దక్షిణానికి గీసిన గీతలను ఏమంటారు? అక్షాంశాలు, రేఖాంశాలు, కక్షలు, గ్రిడ్లు. ఇక్కడ రేఖాంశాలు అంటారు. నాలుగో ప్రశ్న, అరబిక్ భాషలో క్రీస్తు శకం 1154లో తన రాజు కోసం ప్రపంచ పటాన్ని గీసిన ప్రముఖ అరబ్బు పండితుడు ఎవరు? అల్ ఇద్రిసి, టాలమీ, హెరోడోటస్, అనాక్సిమాండర్. ఇక్కడ ఆల్ ఇద్రిసి రైట్ ఆన్సర్. ఐదో ప్రశ్న, మధ్యయుగ కాలంలో భూభాగ సర్వేలు పటాల తయారీని సమ్మిళితం చేసి శిస్తు వసూలు చేసే పద్ధతికి శ్రీకారం చుట్టిన భారతీయ అధికారి ఎవరు? ఆర్యభట్ట, షేర్షా సూరి, తోడర్మల్, భాస్కరాచార్యుడు. తోడర్మల్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆరో ప్రశ్న, కార్టోగ్రఫీ పటాల తయారీదారుల పితామహుడుగా ఎవరిని పిలుస్తారు? జేమ్స్ రెన్నెల్, గెరార్టన్ మెర్కేటర్, విలియం లాంప్టన్, సర్ జార్జ్ ఎవరెస్ట్. గెరార్టన్ మెర్కేటర్. ఏడో ప్రశ్న, బ్రిటిష్ పాలకుల కాలంలో భారతదేశ సర్వేక్షణ శాఖకు మొదటి సర్వేయర్ జనరల్గా నియమితులైంది ఎవరు? జేమ్స్ రెన్నెల్, సర్ జార్జ్ ఎవరెస్ట్, విలియం లాంప్టన్, కొలంబస్. ఇక్కడ జేమ్స్ రెన్నెల్ ఇస్ రైట్ ఆన్సర్. ఎనిమిదవ ప్రశ్న, ఒక నిర్దిష్ట విషయాన్ని లేదా అంశాన్ని కేంద్రీకరిస్తూ రూపొందించే పటాలను ఏమంటారు? రాజకీయ పటాలు, నైసర్గిక పటాలు, విషయ నిర్దేశిత పటాలు, ఓ భూ వినియోగ పటాలు. ఇక్కడ విషయ నిర్దేశిత పటాలు రైట్ ఆన్సర్. తొమ్మిదవ ప్రశ్న, సూర్యుడి నుండి నిరంతరాయంగా వెలువడే శక్తిని ఏమని పిలుస్తారు? సౌర వికిరణం, హరిత గృహ ప్రభావం, భూ వికిరణం, సౌరపుటం. సౌర వికిరణం రైట్ ఆన్సర్. 10వ ప్రశ్న, బాగా చలిగా ఉండే ప్రదేశాలలో కూరగాయలు, పండ్లు పండించడానికి నిర్మించే పారదర్శక గోడల నిర్మాణాలను ఏమంటారు? సౌర పలకలు, హరిత గృహాలు, ఇంకుడు గుంతలు, ఒండ్రు మైదానాలు. హరిత గృహాలు అంటారు. 11వ ప్రశ్న, అంతరిక్షం నుంచి తీసిన భూమి ఫోటోను ఏమని పిలుస్తారు? పసుపచ్చ వృత్తం, పాలిపోయిన నీలం చుక్క, నక్షత్ర సమూహం, పెద్ద విస్ఫోటనం. పాలిపోయిన నీలం చుక్క. 12వ ప్రశ్న, శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం విశ్వం ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం పెద్ద విస్ఫోటనం ద్వారా ఆవిర్భవించింది? 450 కోట్ల సంవత్సరాలు, 1370 కోట్ల సంవత్సరాలు, 100 కోట్ల సంవత్సరాలు, 220 కోట్ల సంవత్సరాలు. 1370 కోట్ల సంవత్సరాలు. 13వ ప్రశ్న, భూమి సూర్యుని చుట్టూ గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది? 107,200, 152,000 కిలోమీటర్లు. ఇక్కడ కూడా కిలోమీటర్లే. 147,000 కిలోమీటర్లు, 36,500 కిలోమీటర్లు. ఆన్సర్ తెలిసిన ప్రతి మిత్రుడు కూడా ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. 107,200 కిలోమీటర్లు.
14వ ప్రశ్న, భూమి మొత్తం ఘనపరిమాణంలో భూపటలం యొక్క శాతం ఎంత? 16%, 83%, 1%, 50%. ఇక్కడ 1% రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న, 20వ శతాబ్దం ఆరంభంలో ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన జర్మన్ శాస్త్రవేత్త ఎవరు? కార్ల్ సగాన్, ఆల్ఫ్రెడ్ వెజినార్, టాలమీ, మెర్కేటర్. ఆల్ఫ్రెడ్ వెజినార్. 16వ ప్రశ్న, గ్రీకు పదమైన పాంజియా అనే పదానికి అర్థమేంది? సగభాగం, మొత్తం భూమి, పొడి నేల, నీటి సముద్రం. మొత్తం భూమి అనే అర్థం. 17వ ప్రశ్న, భూమధ్య రేఖకు ఎన్నవ డిగ్రీ అక్షాంశంగా గుర్తిస్తారు? 90 డిగ్రీల అక్షాంశం, 180 డిగ్రీల అక్షాంశం, 0 డిగ్రీల అక్షాంశం, 23.5 డిగ్రీల అక్షాంశం, 23.5 డిగ్రీల అక్షాంశం. ఇక్కడ 0 డిగ్రీల అక్షాంశం అనేది రైట్ ఆన్సర్. 18వ ప్రశ్న, ఇంగ్లాండ్లోని గ్రీన్విచ్ నక్షత్రశాల గుండా పోయే 0 డిగ్రీల రేఖాంశాన్ని ఏమంటారు? గ్రీనిచ్ మెరిడియన్, అంతర్జాతీయ దినరేఖ, భూమధ్య రేఖ, అక్షాంశం. గ్రీనిచ్ మెరిడియన్ అంటారు, ప్రామాణిక రేఖాంశం. 19వ ప్రశ్న, గ్లోబుపై నిలువు అడ్డగీతలతో ఏర్పడే గల్ల వ్యవస్థను ఏమని పిలుస్తారు? కక్షతలం, గ్రిడ్, హెమిస్పియర్, వికోశీకరణం. ఇక్కడ గ్రిడ్ అంటారు, ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 20వ ప్రశ్న, భూమి చరిత్రలో సగం కాలం ఎటువంటి ప్రాణి లేకుండా నిర్జీవంగా గడిచిన తర్వాత జీవం మొదటిసారిగా ఎక్కడ మొదలైంది? పర్వతాలపై, వాతావరణంలో, సముద్రాలలో, భూపటలంలో. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? సముద్రాలలో, జలావరణంలో. ఇక్కడ ఉన్నటువంటి 20 ప్రశ్నలు మీరు తెలుసుకున్నారు. ఇలాంటి ఎన్నో ప్రశ్నలన్నీ కూడా మనం మున్నాబడి అనే యాప్లో ఉన్నాయి. సో ఖచ్చితంగా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.